హాయ్ వ్యూవర్స్, ఈరోజు వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కర్నూలు డిస్టిక్లో టాప్ 5 ప్లేసెస్ని చూడటానికి అయితే వెళ్తున్నాం. మేమైతే 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేసాము. ఫస్ట్ డే వచ్చేసి డే 1 శ్రీశైలంకి వెళ్తున్నాము. మేము ఒంగోలులో ఉంటాం. సో ఒంగోలు నుంచి శ్రీశైలం ఆల్మోస్ట్ 175 కిలోమీటర్స్. మేము మార్నింగ్ ఒక 4 o'clockకి స్టార్ట్ అయ్యాం. పైకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7-7:30 అయితే అయింది. ఇది వచ్చేసి మన ఎంట్రన్స్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు వెళ్ళే దారిలో గణపతి దేవాలయం కనిపిస్తుంది. బట్ మనం ఫస్ట్ దాన్ని విజిట్ చేయము, దర్శనం తర్వాతే విజిట్ చేస్తాము. దాని సిగ్నిఫికెన్స్ ఏంటో నేను మళ్ళీ వీడియోలో చెప్తాను. సో ఖచ్చితంగా చూడండి. స్టే అయితే క్యాస్ట్కి తగ్గట్టు డిఫరెంట్ సత్రాలు ఉంటాయి ఇక్కడ. సో మేమైతే కమ్మ సత్రానికి వచ్చేసాము. నాకు 400 ఛార్జ్ చేశారు. యాక్చువల్లీ మేము మార్నింగ్ ఆల్రెడీ బాత్ చేసి స్టార్ట్ అయిపోయాం కాబట్టి రూమ్ అంతా అవసరం లేదు. బట్ ఫ్రెష్ అప్ అయిపోయి మేము డైరెక్ట్గా గుడికి స్టార్ట్ అయిపోయాము. సో ఇది అనమాట మనం వెళ్ళే దారి. మేక్ ష్యూర్ మీరు టికెట్స్ కనుక ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసి ఉంటే క్యూఆర్ కోడ్ కనిపించేలాగా తీసుకెళ్ళండి పేపర్స్ని. ఇక్కడ లోపల వెళ్ళిన తర్వాత చాలా అందంగా ఉండింది. అక్కడ వీడియోస్ తీయలేకపోయాను. సో ఇలా దర్శనం అయిపోయాక మేము మళ్ళీ లంచ్కి వచ్చేసి ఇక్కడ కమ్మసత్రందే ఇక్కడ అన్నప్రాసన సంఘం ఉందన్నమాట. ఇక్కడ కిందకి వెళ్తే మీకు బంగ్లాస్ ఉంటాయి. యూ కెన్ బుక్ దీస్ ఆల్సో. అండ్ ఇది వచ్చేసి కావూరి సాంబశివరావు అనే వాళ్ళు కట్టించారు. ఈయన వచ్చేసి మన ఎక్స్ మినిస్టర్ అనమాట ఆంధ్రప్రదేశ్కి. మాకు దర్శనం అయిపోయాక వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ 2:30 మేము విజిట్ చేసాము. సో సెల్ఫ్ సర్వీస్ ఉండే సత్రంలో. సో ఇలా అన్నీ పెట్టుకున్నాం. ఇది వచ్చేసి ఈ టోటల్ సత్రం అనమాట. స్పెషాలిటీ ఏంటంటే ఇంకా ఇక్కడ వీళ్ళు కట్టెలతోటే వండుతున్నారు. దట్ ఈస్ వై ఇట్ టేస్టెడ్ లైక్ హోమ్ ఫుడ్. మీరు ఫుడ్కి ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. సో మేము రిటర్న్ వచ్చేసి ఒక 1 hour రెస్ట్ తీసుకొని ఇంకా చెక్అవుట్ అయితే చేసేసాము సత్రం నుంచి. సో ఇప్పుడు చెప్పాను కదా ఎందుకు ఇలా గణపతిని మనం లోపలికి వెళ్ళాక వచ్చేటప్పుడు రిటర్న్లో విజిట్ చేయాలి ఏంటంటే, సో వినాయకుడు అనే ఆయన శివుడికి కొడుకు కాబట్టి ఎప్పుడైనా ఫస్ట్ తల్లిదండ్రులనే విజిట్ చేస్తాము, ఆ తర్వాతే కొడుకుని విజిట్ చేస్తాము. సో అదే ఒక సిగ్నిఫికెన్స్. సో మనం ఇప్పుడు శ్రీశైలం కంప్లీట్ చేసుకున్నాం. యూ కెన్ సీ బాయ్ చెప్పేస్తున్నాం. సో ఇప్పుడు మనం శ్రీశైలం టు మహానంది వెళ్తున్నాం. దట్ ఈస్ అరౌండ్ 172 కిలోమీటర్స్. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయేసరికి నైట్ 8:30-9 అలా అయిపోయింది. ఇదే ఎంట్రీ గేట్ మహానందికి. ఇక్కడ మేము మహానంది సదనం అనే ప్లేస్లో ఉన్నాం. దిస్ ఈజ్ రైట్ ఆపోజిట్ టు ద టెంపుల్. చాలా దగ్గరలో ఉంటుంది. బట్ ప్లేస్ అయితే అసలు నీట్గా లేదు. బట్ 1 night కోసమే కాబట్టి ఓకే, ట్రై చేయొచ్చు. సో ఇక్కడ లోపల అయితే నేను వీడియోస్ తీయలేదు. మళ్ళీ అరౌండ్ 50 రూపీస్ చార్జ్ చేశారు జనరల్ టికెట్ కోసం. బట్ లోపల కోనేరులో వేడి నీళ్ళు ఉన్నాయి. అక్కడే బాగా చేసి చేంజ్ చేసేసుకొని దర్శనంకి వెళ్ళాలి. ఒక డిఫరెంట్ టైప్స్ లైక్ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారతులని చూసాము. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ మాత్రం. మీరు కూడా తప్పకుండా మహానందిని విజిట్ చేయండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మేము బనగానపల్లి అనే ఊర్లో ఆగి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. ఇప్పుడు మనం మహానంది నుంచి యాగంటి వెళ్తున్నాం, విచ్ ఇస్ అరౌండ్ 62 కిలోమీటర్స్. ఇట్ టుక్ us ఒక 1.5 hour అయితే పట్టింది. ఇది వచ్చేసి స్టార్టింగ్ మొత్తం చేలు అన్నీ ఉన్నాయి. పక్కన కొండలు కనిపించడం స్టార్ట్ అవుతాయి. ద వర్స్ట్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ప్రతి టెంపుల్ ముందు ఒక టోల్ గేట్ ఉంది. రాదర్ దెన్ రోడ్ ట్యాక్స్ వీఆర్ ఆల్సో పేయింగ్ టెంపుల్ ట్యాక్స్ విచ్ వీ డోంట్ నో వేర్ ఇట్స్ గోయింగ్. సో ఎనీవేస్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆఫ్ యాగంటి. సో లోపలికి వెళ్ళగానే మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఒక కోనేరు ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక పెద్ద కొండలో వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఇలా కనిపిస్తారు. ఒక పక్కన శివుడు, ఇంకో పక్కన వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. సో ఇది వచ్చేసి కోనేరు. వాటర్ అంత నీట్గా లేవు, బట్ లొకేషన్ అయితే చాలా బాగుండింది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నంది నోట్లో నుంచి వాటర్ పడుతున్నాయి అనమాట. సో చాలామంది అక్కడ స్నానం చేశారు వెళ్ళి. సో ఇది యాగంటి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. లోపల మొత్తం అయితే కొండల మధ్యలో ఉంది టెంపుల్. అండ్ లోపల నంది కూడా ఉన్నాడు. అది నేను వీడియో తీయలేదు ఎందుకంటే లోపలికి ఎలా లేదు కాబట్టి. బట్ పీపుల్ అందరూ చెప్తున్నారనమాట వాళ్ళు వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెరిగింది నంది అని. ఇది వచ్చేసి ఆకాశ దీపం, ఎంత ఎత్తులో ఉందో చూడండి. ఈ గుహ మీరు పుష్ప మూవీలో చూసారు, దీంట్లో వెంకటేశ్వర స్వామి ఉండే. అండ్ ఇటు సైడ్ ఏమో ఇక్కడ పైనుంచి మనకి ఒక కొండలో శివుడు అయితే ఉన్నారు, శివలింగం ఉండే. పైనుంచి మాత్రం వ్యూ ఇలా ఉండింది. ఆఫ్టర్నూన్ అయింది బట్ స్టిల్ చాలా బాగుండే వ్యూ పైనుంచి. మనం యాగంటి నుంచి బేలం కేవ్స్కి వెళ్తున్నాం. దట్ ఈస్ అరౌండ్ 45 కిలోమీటర్స్. 1.5 hour పట్టింది. 70 రూపీస్ వచ్చేసి ఒక అడల్ట్ ప్రైస్ అనమాట. చిల్డ్రన్కి వచ్చేసి 30. బయట నుంచి చూసి అసలు ఏంటి ఇంత చిన్నగా ఉంది, ఇదేనా బెలూన్ కేవ్స్ అని అనుకున్నాను.
బట్ లోపలికి వెళ్ళాక తెలిసింది చాలా చాలా బాగుంది. ఇది అన్నమాట మన స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ ఇలా ఒక గృహలాగా ఉంటుంది. పక్కనంతా ఇలా ఫెన్సింగ్ వేసి నీట్గా ఉంది. ఫస్ట్ ఇలా లోపలికి వెళ్తున్నాం. సో ఇదే వింత, ఇలా కొండ మధ్యలో ఓపెనింగ్ ఉండింది. ఇది ఎంట్రన్స్. సో ఇలా లోపల అంతా డిఫరెంట్ లైటింగ్స్ పెట్టి ఉంటారు. మేము గార్డ్ని అడిగినప్పుడు ఒక 1 hour పడుతుందన్నారు మొత్తం ఫినిష్ చేయడానికి. బట్ యాక్చువల్లీ టు ఫినిష్ ఇట్ ఆల్మోస్ట్ టుక్ అస్ 2 hours. ఎందుకంటే వెళ్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. ఇలా పైన వెంటిలేటర్స్ పెట్టారు ఆక్సిజన్ గ్యాస్ కోసం. బికాస్ లోపల వెళ్ళాక మీకు అసలు ఆక్సిజన్ అందదు. బై ద టైమ్ వీ వేర్ అవుట్ కంప్లీట్లీ వెట్ అయిపోయాము స్వెట్ తోటి. సో ఒక్కొక్క దారి ఒక సైడ్లో ఒక 2 kilometers దాకా ఉండింది. మళ్ళీ ఆ 2 kilometers వెనక్కి రావాలన్నమాట. సో ఇక్కడ ఒక శివలింగం చూస్తున్నారు. అండ్ కింద చూస్తే మీరు వాటర్ ఉండే. సో పాతాళ గంగ కూడా ఉంది. కోటి లింగాల ప్లేస్. అయిపోయింది ఇంకా మా ఓపిక. సో లంచ్ చేసేసాము త్వరగా. బెలూన్ కేవ్స్ అయిపోయాక ఇక్కడ నుంచి మేము అహోబిలం అయితే వెళ్ళాం. మళ్ళీ అగైన్ 80 kilometers, అరౌండ్ 1.5 hour to 2 hour. ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉంది. అండ్ మెట్లు ఎక్కి ఇలా పైన ఉన్న టెంపుల్కి వెళ్ళాం. యాక్చువల్గా ఫస్ట్ టెంపుల్ ఇది అనుకున్నాం, బట్ దానికి రైట్ సైడ్లో ఒరిజినల్ టెంపుల్ ఉండే అనమాట. సో ఇక్కడ కూడా లోపలికి వెళ్ళాం. ఇది కూడా ఏంటంటే కొండ లోపల ఉన్నారు స్వామి, అది చూపించలేదు. ఇక్కడ కూడా బయట ఒక చిన్న కోనేరు ఉంది, ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉండే. బట్ దిస్ ఇస్ నాట్ ద సీజన్, సో అందుకని వాటర్ అంతగా లేవు. అండ్ ఇక్కడ 9 different types ఆఫ్ అవతారములు మీరు చూడొచ్చు. మేము ఓన్లీ 2 విజిట్ చేసాం. ఇది దిగువ అహోబిలం. సో ట్రిప్ అయితే అయిపోయింది. నైట్ డిన్నర్కి ఒక చోట ఆగేసి టిఫిన్స్ తినేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దట్ విల్ మోటివేట్ మీ సో మచ్.